భారతదేశం సనాతన దేవాలయాలకు చారిత్రక కట్టడాలకు ఆలవాలం. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆలయాలు, రాజకోటల కట్టడాలు, ఆశ్రమాలకు లెక్కలేదు. ప్రస్తుతం మనం అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంపతూరు మండలంలో 2012లో శ్రీ శ్రీ ప్రేమ సాయి స్థాపించిన శ్రీ దత్త అవధూత ఆశ్రమాన్ని చూద్దాం. భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ దత్త అవధూత ఆశ్రమం. ఇక్కడికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. శ్రీ దత్త అవధూత ఆశ్రమంలో దత్తాత్రేయ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు ఔదుంబర వృక్షాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఈ ఔదుంబర వృక్షాలు ఎంతో ప్రసక్తి చెందినవి అవడం విశేషం. ప్రధానంగా ఈ ఆశ్రమంలో దత్తాత్రేయ విగ్రహం వద్ద ఉన్న వృక్షానికి ప్రదక్షిణలు చేసి సంకల్పం పెట్టుకుంటే 41 రోజు దినములకు వారి సంకల్పం నెరవేరుతుందని అక్కడికి వస్తున్న భక్తుల నమ్మకం. ప్రతి గురువారం పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆశ్రమ నిర్వాహకులు అంటున్నారు. వివిధ సమస్యలతో, రోగాలతో వస్తున్న వారు అవధూత దత్తాత్రేయుడిని నమ్మి భక్తితో, నియమనిష్టలతో ఆశ్రమ నిర్వాహకుడు చెప్పిన విధంగా నడుచుకుంటే దత్తాత్రేయుడు ఏదో విధంగా వారికి కనిపిస్తూ వారి సంకల్పం నెరవేరుస్తారని అక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది వారి వారి అనుభవాలను మీడియాకు తెలియజేశారు. దూర ప్రాంతాల నుండి ఆశ్రమం వద్దకు వస్తున్న వారికి ప్రతినిత్యం అన్నదానం ఉంటుందని ఆధ్యాత్మిక గురువు ప్రేమసాయి అన్నారు. కష్టాల నుంచి గట్టెక్కిస్తూ, కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారం చేస్తున్నారు అక్కడి దత్తాత్రేయుడు అని ఎందరో భక్తులు భావోద్వేగంతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవంగా ఇక్కడి అవధూత దత్తాత్రేయుణ్ణి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకునేందుకు ದೂರ ಭಾರ ಲೆಕ್ಕ చేయకుండా వస్తూ ఉంటారు. ನನಗೆ ಪ್ರತಿ ಹುಣ್ಣಿಮೆಗೂ ಬರ್ತಿದ್ದೀನಿ. ಇವಾಗ ಫಸ್ಟ್ ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ ನಾನು ಸಾಯಿರಾಮ್ ಹತ್ರ ಕಣ್ಣೀರು ಹಾಕ್ಕೊಂಡು ಕೂತಿದ್ದೆ. ಎಲ್ಲದಕ್ಕೂ ನಾನಿದ್ದೀನಿ, ನಿನಗೆ ಏನು ಬೇಕಾದರೂ ನನ್ನನ್ನು ಕೇಳು, ಕೊಡ್ತೀನಿ, ದೇವರಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಏನೇ ಕಷ್ಟ ಬಂದ್ರೂ ಕೇಳ್ಕೊಂಡ್ರೆ, ದೇವ್ರನ್ನ ನೆನೆಸ್ಕೊಂಡ್ರೆ ನನಗೆ ಅವಾಗಲೇ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರೆ. ಇವಾಗ ತುಂಬ ಹ್ಯಾಪಿಯಾಗೇ ಇದ್ದೀನಿ. ನನಗೆ ಮ್ಯಾರೇಜ್ ಇಲ್ಲಿಗೆ ಬಂದಮೇಲೆ ಮ್ಯಾರೇಜು ಸೆಟ್ಟಾಗಿ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಇವ್ರು ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್. ಸರ್, ನನ್ನ ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅಂತ. ನಮ್ಮ ಭೂಪೂರು ಗ್ರಾಮ ನಮ್ಮದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದಮೇಲೆ ನಮ್ಮದು ವ್ಯವಸಾಯ ಇದ್ದಾಗಲಿ ಇನ್ನೊಂದು ಬಿತ್ತನೆ ಮಾಡಬೇಕು, ಇನ್ನೊಂದು ನಮ್ಮ ಅಕ್ಕವರಿಂದ ನಮ್ಮ ಪರಿಚಯ ಇಲ್ಲ ಆಯಿತು ನನಗೆ. ಇಲ್ಲಿ ಬಂದಾದಮೇಲೆ ನನಗೆ ಏನೊಂದು ಬೆಳೆ ಇಕ್ಬೇಕಾದ್ರೆ, ಇನ್ನೊಂದು ಇಕ್ಬೇಕಂದ್ರೂ ಸ್ವಾಮಿಯವ್ರನ್ನ ಹತ್ರ ಕೇಳಿಬಿಟ್ಟು ಮಾಡ್ತಿರ್ತೀವಿ. ಏನೋ ಅಡಚಣೆಗಳಿದೆ, ಇನ್ನೂ ಬೆಳೆ ಚೆನ್ನಾಗಿ ಬಂದು ಎಲ್ಲ ಆಗ್ತಿರುತ್ತೆ. ಕೆಲವೇನೋ ಆ ಥರ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಬೇರೆ ಥರ ಯಾವುದೋ ಇದು ಮಾಡಿದ್ರು ಈ ಥರ ಬಂದಾಗ స్వామి ಹತ್ರ ಬಂದರೆ ఈ ಥರ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఓకే, మాది సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం. నేను పెట్రోల్ బంక్ డీలర్. మాది దాదాపు అంటే 15 నుంచి 20 కోట్ల టర్న్ ఓవర్ ఉందండి. అది కోర్టులో ఉండే కేసు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది. మొన్ననే రీసెంట్గా 13వ తేదీ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. బంక్ కూడా మాకే అయింది. చాలా మంది సమస్యలు రాజకీయంగా పెట్టింటే అవన్నీ కోర్టులో తెగిపోయి స్వామి అనుగ్రహం వలన ఇక్కడికి రావడం జరిగింది. సమస్యలు కూడా తీరిపోయినాయి సార్. నా పేరు చిట్టిబాయి. మాది ఎస్మలాపురం గ్రామం, కుందర్పి మండలము. నాకు ఆరోగ్యం చాలా బాగుండలేదు. హాస్పిటల్కి తిరిగినా చాలా సార్లు తిరిగినా, ఎంఆర్ఐ స్కానింగ్లు అన్నీ చేపించినారు, ట్యాబ్లెట్లు ఇచ్చినారు. ఎంత వాడినా కూడా తగ్గలేదు. అనుకోకుండా ఇక్కడికి వచ్చినాను. నేను, నా తమ్ముడు, మా పాప. స్వామి కూడా ఉండలేదు. ఊరికే ఇటుకు వచ్చి చెట్టు తిరిగి నీళ్ళు పోసి పోయినాను. ఇంటికి పోయే తలకే కొంచెం నా శరీరానికి కొంచెం రిలీఫ్ అయింది. మళ్ళీ ఇక్కడే వస్తే నాకు తగ్గుతుందని ఇంకా 15 దినాలకు ఒకసారి, నెలకు ఒకసారి వస్తూనే ఉంటాను. పౌర్ణమికి ప్రతిసారి వస్తూనే ఉంటాను సార్. ఇక్కడికి వచ్చినాక నాకు ఆరోగ్యం బాగుంది సార్.